సిఎస్సికి సంబంధించిన ఈ క్వశ్చన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి చూడండి. 6.3 ఇంటూ 6.3 ఇంటూ 6.3 అని 3 సార్లు ఇవ్వబడింది. అలాగే ప్లస్ 3.7 ఇంటూ 3.6. ప్రాబ్లం మొత్తం మీద పరిశీలిస్తే 6.3, 3.7 ఈ రెండే కనిపిస్తూ ఉన్నాయి. అంటే పై చూస్తే ఏ ఇంటూ ఏ 3 సార్లు కనిపిస్తున్నాడు, ఏ క్యూబు, ప్లస్ బి ఇంటూ బి అంటే 3.7 3 సార్లు కనిపిస్తుంది కాబట్టి బి క్యూబ్ లాగా ఉంది, అలా రాసుకుందాం. కిందది కూడా ఎలా ఉందంటే 6.3 అని 2 సార్లు ఉంది కాబట్టి ఏ స్క్వేర్, 6.3ని ఏ అనుకుంటున్నాం కాబట్టి, మైనస్ 6.3 ఇంటూ 3.7 ఉంది కాబట్టి ఏ ఇంటూ బి, అలాగే ప్లస్ 3.7 ఇంటూ 3.7 ఉంది కాబట్టి బి స్క్వేర్ అని రాసుకుంటున్నాం. ఇది జస్ట్ ఒక ఐడెంటిటీని సూచిస్తూ ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనే దానికి ఫార్ములా మనకి రాసుకోగలిగితే ఇది చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట. అంటే ఎలాగంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనే ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సేమ్ అదే కింద ఉంది చూడండి, ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనేది ఉంది. ఇప్పుడు పైన కింద ఉన్నటువంటి రెండు ఫ్యాక్టర్స్ని క్యాన్సిల్ చేసేసుకుంటే, పైన కింద ఒకేలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే మిగిలింది మనకి ఏ ప్లస్ బి మిగిలింది. ఏ అంటే 6.3, బి అంటే 3.7 రాసుకుంటే మనకి 6.3 ప్లస్ 3.7 అనేది రాసుకుంటే ఈ రెండు కలిపితే మనకి ఎంత అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది, 10 అని. సో ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. థ్యాంక్ యూ.